ఈరోజు పొద్దున్నుండి కురుస్తున్న వర్షానికి మా ఇంటి ముందుకు వచ్చిన వాటర్ మా గల్లీలో ప్రతి వాన పడ్డప్పుడు ఇట్లనే వస్తాయి కదా. చూడండి ఎన్ని కనవచ్చినాయి. ఇంకా పెరుగుతుంది వర్షం. రాత్రి వచ్చిన వాన పోదు, రాత్రి వచ్చిన చుట్టం పోదు అన్నట్టుగా ఈ వర్షం అయితే పోయేటట్లేదు. చూడండి ఇంకా సముద్రంలో అలలొచ్చినట్టుగా వస్తున్నాయి. భలే అనిపిస్తుంది. కానీ ఏదొచ్చినా తట్టుకోలేం కదా మనం. వర్షం వస్తే వాన, అబ్బాయి వానలు ఎటు పోరాదంటాం. ఎండ కొడితే ఎండలు ఎటు పోస్తలేదు అంటాం. చలి పెడితే అబ్బా చలి పెడుతుంది అంటాం. ఏదైనా మనకే బాధ. వర్షాలు పడకపోతే వర్షాలు పడలేదని, వర్షాలు పడితే ఎందుకు పడుతున్నాయని ఇట్లనే ఉంటుంది మనుషుల తత్వం. కానీ బాగా ఫుల్గా పడుతుంది. పొద్దున్నుండి చల్లగా బయటకు రాకుండానే ఉంది తుఫాన్ వల్ల. కానీ అందరు జాగ్రత్తగా ఉండండి. రెయిన్ కోట్స్ బయటకు వెళ్ళినప్పుడు, ఇంకా స్వెటర్స్ ఇంట్లో ఉన్నా కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఎందుకంటే ఇట్లా సడన్గా వర్షాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే జ్వరాలు, పిల్లలకు జలుబు, పెద్దవాళ్ళకైనా జలుబు అట్లా రావడం జరుగుతుంది. అందుకోసమని జాగ్రత్తగా ఉండండి. ఇంకా కేర్ బాగా తీసుకోండి. ఇంకా మా గల్లీలో ఈ వాటర్ పోవడానికైతే రేపు మార్నింగ్ అయినా పోతాయో పోవో తెలియదు. ఎప్పుడు వర్షం వచ్చినా ఇదే పరిస్థితి. పొద్దున మొత్తం లేచిన తర్వాత వాటర్ పోతే వాకిలి గడుగుడు, లేకపోతే ఇట్లనే ఉంటే సముద్రంలో ఉన్నట్టు, వాగులో ఉన్నట్టు అయితే ఉంటుంది. ఇట్లా ఇంకా మా గల్లీ పరిస్థితి ఇది అన్నట్టు. ప్రతి వాన కొట్టినప్పుడు ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. ఇంకా వాన వెలిసిన తర్వాత కడుక్కున్నాడు. ఇంకా మబ్బు అయితే ఫుల్గా ఉంది. ఇటు సైడు మైసమ్మ దిక్కు మబ్బు అయిందంటే ఫుల్ వాన వస్తుందని మేము ఎప్పుడు అనుకుంటాం. అటు మొగులు వచ్చిందంటే ఇంకా వాన అయితే పడుతుంది, సడన్గా వచ్చేస్తుంది. కానీ ఈరోజు నైట్ అంతా వాన పడేటట్టే ఉంది. అందరు కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మా సిరిసిల్లాలో అయితే ఇది పరిస్థితి. ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు మీ ఊర్లో వర్షం పడుతుందా కామెంట్ చేయండి. ఇంకా ఈ వర్షం ఇట్లాగే కంటిన్యూ ఇంకో 4 రోజులు అయితే అవుతుందంట. అవుతుందో లేదో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ఫుల్గా వర్షం పడుతుంది. వర్షాలు ఎక్కువ ఉన్నాయని పిల్లలకు హాలిడేస్ ఇవ్వగానే ఈ వర్షాలు అయితే బంద్ అవుతాయి. ప్రతిసారి ఇట్లనే జరుగుతుంది. ఈసారి ఇట్లా జరుగుతాయి చూద్దాం.